హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లోని ఎయిడెడ్ బడుల్లో టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 25న అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ఈ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ చేయాలని యాజమాన్యాలు న్యాయస్థానాన్ని అయితే ఆశ్రయించడంతో విద్యాశాఖ ఈ నియామక ప్రక్రియను కొనసాగించింది. ఈ నేపథ్యంలో ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆయా జిల్లాల్లో ప్రకటనలు అయితే జారీ చేయడం జరిగింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రీజనల్ డైరెక్టర్లు పాఠశాల విద్యాశాఖ ఆదేశించడం అయితే జరిగింది. పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్ నియామక ప్రక్రియను మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న అఫీషియల్ వెబ్సైట్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ని చూసినట్లయితే www.csc.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో రెడ్ కలర్లోని ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అయితే కనిపిస్తుంది కదా, దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ గురించి మీరు పూర్తిగా తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే కొత్తగా అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 2 జిల్లాలకి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. నిన్నటి వరకు మన కాకినాడకి సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే డిస్ప్లే చేస్తుండింది. ఈరోజు అయితే మనకు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే రూరల్కి సంబంధించి రాజమహేంద్రవరంలో ఈరోజు అయితే ఇది యాడ్ చేయడం జరిగింది. ఇది స్కూల్ నేమ్ చూసుకున్నట్లయితే ఇయర్ ఎయిడెడ్ పిఎస్ కొంతమూరు పాఠశాలకి సంబంధించి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి ఈరోజు అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ వివరాలు 3 ఉన్నాయని చూపించారు కదా. ఈ సైట్ అయితే ప్రస్తుతానికి అండర్ మెయింటెనెన్స్లో అయితే ఉంది. ఈ పోస్ట్కి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై అని ఉంది కదా, ఈ అప్లై బటన్ అయితే క్లిక్ చేసి మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే కాకినాడ, ఇది అర్బన్కి సంబంధించింది. స్కూల్ నేమ్ చూసుకున్నట్లయితే నవభారత్ హెచ్ఎస్ ఆండ్యూ నగర్ అంట. ఇందులో మొత్తం 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటి యొక్క పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పీఈటీ, ఇది ఒక వేకెన్సీ అయితే ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఇది కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది. అలాగే పీజీటీ సోషల్ స్టడీస్, ఇది కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది. అలాగే పీజీటీ మ్యాథమెటిక్స్, వీటికి కూడా ఒక వేకెన్సీ ఉంది. అలాగే స్కూల్ అసిస్టెంట్ పీజీటీ జేఎల్ తెలుగుకి సంబంధించి ఒకటి ఉంది. అలాగే స్కూల్ అసిస్టెంట్ జేఎల్ పీజీటీకి సంబంధించి హిందీ సబ్జెక్ట్, ఇందులో కూడా ఒక వేకెన్సీ ఉంది. అలాగే హెచ్జిటి తెలుగు సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగుకి సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి అప్లై చేసే అభ్యర్థులకు విద్యార్హతలో ఆల్రెడీ తెలిసే ఉంటుంది. వీటికి మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై అని కనిపిస్తుంది కదా, ఈ బటన్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే డిస్ప్లే అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే పోస్ట్ అప్లైడ్ పని ఉంది కదా, ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ని అయితే టిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీ యొక్క పాస్పోర్టు, ఇక్కడ మీ పేరు, ఇక్కడ మీ ఫాదర్ నేమ్, ఇక్కడ మీ మదర్ నేమ్, ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకుంటారు. మీ ఎస్ఎస్సిలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేస్తారు. ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్ ఆర్ నో అంది. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే ఎక్స్ సర్వీస్ మెన్ని ఇక్కడ ఎస్ ఆర్ నో అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీలో ఎవరైనా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ ఎస్ అని టిక్ చేస్తారు, లేకుంటే నో అని క్లిక్ చేస్తారు. ఇక్కడ కింద చూసినట్లయితే మీ యొక్క కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వారా అంటే ఇక్కడ ఎస్ లేదా నో, ఎస్ అయితే ఎస్, నో అంటే నో అని క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్, డోర్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మీ యొక్క ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, మీ యొక్క కేటగిరీ ఎస్టీనా, ఓసీనా, బీసీనా అని క్లిక్ చేస్తారు. ఇక్కడ మీకు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, లేకుంటే అన్మ్యారీడ్ అని మీ యొక్క పూర్తి అడ్రస్ని అయితే టైప్ చేస్తారు. ఇక్కడ మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఎస్ అని, లేకుంటే నో అని టిక్ చేస్తారు. ఇక్కడ కిందకి చూసినట్లయితే మీ యొక్క టెట్ లేదా సీటెట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇంతకుముందు సీటెట్ని క్వాలిఫై ఉంటే ఎస్ అని, ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, అలాగే మీరు టెట్ ఎప్పుడు క్వాలిఫై అయ్యారో ఆ టెట్కి సంబంధించి డీటెయిల్స్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ నో అని క్లిక్ చేస్తే మీ ఇక్కడ ఏ ఆప్షన్స్ అయితే ఎనేబుల్లోకి రాదు. ఒకవేళ మీరు టెట్ది క్వాలిఫై ఉంటే మీ టెట్ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ పూర్తిగా ఎంటర్ చేయండి.
ఈ డీటెయిల్స్ని మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లై చేసిన నోటిఫికేషన్కి సంబంధించి ఇది మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఏ స్కూల్కి అయితే అప్లై చేస్తారో ఆ స్కూల్కి మీ యొక్క డీటెయిల్స్ అయితే వెళ్ళడం జరుగుతుంది. తర్వాత వాళ్ళైతే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎయిడెడ్ పాఠశాలలు ఉన్న ప్రతి జిల్లా నుంచి అన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఒక్కొక్కటిగా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్లో అయితే వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు చెప్పిన డీటెయిల్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్. బాయ్ బాయ్.